థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈరోజు మీటింగ్కి వచ్చిన మన రమేష్ గారు, ఖమ్మం రమేష్ గారు. నెక్స్ట్ మదిలేటి రెడ్డి గారు. రియల్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. ఈరోజు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మనం రోజు జూమ్ మీటింగ్ లో ఒకరు మాటల ద్వారా పరిచయం చేసుకుంటాం, కానీ ఈరోజు డైరెక్ట్ గా కలుసుకోవడము, అందరితో పరిచయం. మనం ఇప్పుడు ఈ రియల్ ఆఫీసు గుంటూరులో ఓపెనింగ్ చేయడం వల్ల మనం ఏదైనా కార్యక్రమం నెక్స్ట్ తీసుకెళ్లేదానికి, ఇంకా ఫ్రాంచైజీలు ఎవరైనా తీసుకునేదానికి చాలా నమ్మకంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు మనకు ఆఫీస్ లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా గుంటూరులో మన కార్పొరేట్ ఆఫీసు ప్రారంభం ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎప్పుడైనా కొంతమంది ఏదైనా అనుమానంగా ఉండే వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు వాళ్ళ అనుమానాలన్నీ కొట్టిపడేసినట్టుగా ఈరోజు మనం ఆఫీసు ప్రారంభం చేయబడింది. అందుకు అందరికీ కృతజ్ఞతలు సార్. నేను కొంచెం జర్నీలో ఉన్నా సార్, కావాలని రేపు మాట్లాడదాం సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మతిలేటి రెడ్డి గారు. మీరు బద్వేల్ నుంచి కూడా వచ్చారు. ముందు మీకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకున్నారు, చాలా ధన్యవాదాలు. కాబట్టి ఇక నుంచైనా మీరు ఫాస్ట్ గా క్లోజ్ చేస్తారని చెప్పేసి, బిజినెస్ చేస్తారని అందరం ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మన డివిఆర్ గారు ఖమ్మం. కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు నేను విజయవాడ రైల్వే స్టేషన్ ఉన్నాను. ఒక నిమిషంలో ముగించారు. ఈరోజు కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ కావడం నాకు చాలా సంతోషం ఉంది సార్. నాది కూడా రణపాలెం ఫ్రాంచైజీ కూడా ఈ దీపావళి పరిస్థితి ఓపెన్ చేస్తాను. ఇవాళ పోయిసారి ఏమన్నదంటే 17 గంటలు వర్క్ చేయండి అన్నారు. నేను 17 గంటలు కాదు సార్, నిద్రపోయినంతసేపే వర్క్ చేయను. మిగతా టైం అంతా లేచిన దగ్గర కూడా వర్క్ మీదనే ఉంటాను. జిల్లా కూడా వచ్చేవారు కూడా నాకు నిలబట్టేలాగా లేదు. అంటే మీరు అబద్ధం అనుకుంటే అనుకోండి, ఆ విధంగా నేను ట్రై చేస్తున్నాను. ప్రయత్నం ఉంచు, ఫలితం ఆ భగవంతుడు ఉంచు. కాబట్టి నిద్రలో కూడా ఏమైనా కాలు వస్తే రావచ్చు అనిపిస్తుంది నాకు. అంటే ఆ విధంగా